బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై రాళ్ల దాడికి పాల్పడ్డ వ్యక్తి ఎవరు అనే దానిపై ఇప్పుడు అందరూ ఆరా తీస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పైన గురిపెట్టి రాళ్ళు విసరడం అంటే ఇక ఆ వ్యక్తికి మూడింది అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించింది. విజయవాడ వేదికగా హై టెన్షన్ వాతావరణం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు అందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దాడులు జరగడం సరికాదు, అది కూడా పోయిపోయి ఎంతో ప్రజాదరణ ఉన్న జగన్ పైన ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తులు ఇది కరెక్ట్ విధానమే కాదు అంటూ కూడా చాలామంది ఇప్పుడు దీన్ని ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన మద్దతు ఇస్తూ అందరూ కూడా అయ్యో పాపం అంటూ పలకరించడం జరుగుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను అంటూ ఏకంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ మాజీ మంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రజాదరణ పొందిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గాయం జరిగినందుకు బాధగా ఉందంటూ తెలంగాణకు సంబంధించిన మాజీ మంత్రి కేటీఆర్ స్పందించడం జరిగింది. జగనన్న మీరు జాగ్రత్త, మీరు సురక్షితంగా ఉన్నందుకు ముందుగా సంతోషం. జాగ్రత్త జగనన్న, దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటూ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయడం జరిగింది. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితుల్ని కఠిన శిక్షలుగా కురిపించాలి, ఎవరిని వదిలే పరిస్థితి వద్దు అంటూ సిపిఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తాజాగా పార్టీలకు అతీతంగా, రాజకీయంగా అతీతంగా పూర్తిగా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులంతా కూడా స్పందిస్తున్నారు. విడిచిపెట్టొద్దు, ఎవరు కొట్టారు ఏంటి అనే దానిపై ఖచ్చితంగా ఆరా తీయాలి. ముఖ్యమంత్రి జగన్పై ఇంత దారుణంగా కఠినంగా వ్యవహరించిన వాళ్ళు ఎవరు కూడా అర్హులు కాదు. రాజకీయ విమర్శలు చేసేవాళ్ళు, రాజకీయంగా జగన్ను ఢీకొట్టలేక చేస్తున్న ఈ నీచపు కుట్రలను ఎవరు కూడా హర్షించొద్దు అంటూ కూడా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు సంచలనం కలిగిస్తున్న అంశం ఇదంతా కూడా.